పరిశుద్ధుడ మహోన్నతుడ యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించటకు నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నా తండ్రి నీ యొక్క నడిపింపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా మధ్యకు ఆహ్వానించి మా జ్ఞానం బట్టి కాక నీ ఆత్మ ద్వారా మాకు విషయపరచమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఫర్ అనదర్ బ్రీఫ్ మెడిటేషన్. చక్కటి అంశం ఈరోజు తీసుకున్నాం. మీరు గమనించినట్లయితే మనం వేరువేరు ఈ పరిశుద్ధతను వేరువేరుగా ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. మనకు ఒరిజినల్గా పరిశుద్ధత అనగానే సాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, అది మనం ఎప్పుడో చేశాం. ఆల్రెడీ ఈ మెసేజెస్లో మనము వాట్ ఈస్ జస్టిఫికేషన్ అండ్ వాట్ ఈస్ సాంక్టిఫికేషన్ అండ్ వాట్ ఈస్ మహిమపరచబడే విధానం మనం ఎప్పుడో దీన్ని చేశాం. అది రిపీట్ కాకుండా ఈ హోలీనెస్ అనే దానిని వాక్యానుసారమైన దైవ స్వభావం అని, దేవుని మహిమను, ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్, ఆ హోలీనెస్ను చీకటిలో నుండి వెలుగులో నిలిచి మన కళ్ళు తెరవబడి పరిశుద్ధతలోకి నడిపించే స్వభావం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ చీకటి వెలుగును రెండు భాగాలుగా చేసి మనం ధ్యానించాం. ఈ రోజున వాట్ ఈస్ హోలీనెస్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఫలము, పరిశుద్ధత అనేది ఏంటి? హోలీనెస్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధత, ఆత్మఫలం. ఈ ఆత్మఫలము అనగానే మనకు అందరూ తెలుసు, ఫలములు కాదు, అది ఫలం. గ్రీకు భాషలో దీనికి కార్పోస్ అనే మాట వాడబడింది. కార్పోస్ అనే మాట ఏకవచనం. ఏంటి, ఎందుకు ఇది కార్పోస్ ఒకటి ఏకవచనంగా? ఫలములు కదా, వై ఇట్ ఈస్ ఓన్లీ ఫలము? ఎందుకు ఇది ఒకటిగా పిలువబడుతున్నది? ఫలములు అని పిలవాల్సి కదా, ఆత్మ ఫలములు కనుక చాలా మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఎన్నో ఉన్నాయి. కానీ ఈ అన్నిటి యొక్క వర్చ్యూస్ అనగా క్యారెక్టర్స్ యొక్క ఏక స్వభావం ఫలము. ఏక స్వభావమే ఫలం. మనకందరికీ తెలుసు, పరిశుద్ధత అనగానే మనం చాలా చాలా విధాలుగా చెప్పుకుంటూ వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 ఒక మాట అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు. అందరితో సమాధానం ఉండాలా, అందరితో పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడం మీ ప్రవర్తన విధానం. హోలీనెస్ ఈజ్ a trait of character. It's a personality. It's a nature. ఒక వ్యక్తిత్వం, ఒక స్వభావం. అందరితో సమాధానం ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. అయితే పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధాత్మ రూపాంతరం అనుభవంలోనికి పొందకపోతే ప్రభువును మనం చూడలేము. మన బ్రతుకు ప్రయాణం ఏంటి? మన యొక్క నిర్దేశత ఏంటిది? మనకి ఏంటి గోల్? ప్రభుతో ఉండగలగాలి. మనం దేవుని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా యేసు రక్తము ద్వారా కడగబడి, ఆయన మరణ పునరుత్థానము ద్వారా విమోచించబడి, ఆయన రక్తం ద్వారా విమోచించబడి, పాపములు క్షమించబడి, బ్రతికి గుండగానే పాప క్షమాపణ ద్వారా నూతన స్వభావంగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానంలోనికి చేర్చబడిన వారమై, ఆయన ఆత్మస్వరూపంలోనికి మార్చబడగలిగినటువంటి పరిశుద్ధతను తీసుకుని రాబడి ప్రభుతో కూడా ఉండాలి అన్నదే కదా మన ఆశయం. టు బి విత్ ద లార్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద హోలీనెస్. ఆ రూపాంతరపు అనుభవంలోనికి వచ్చి మార్పు చెంది ఆ ఆత్మస్వరూపంలోకి మార్చబడటకు పునాదే పరిశుద్ధత. పరిశుద్ధత అనే ఆ స్వభావం దేవునికి సమర్పితమైన నైతిక స్వచ్ఛత. పరిశుద్ధత అనగా దేవునికి సమర్పితమైన నైతిక స్వచ్ఛత. పరిశుద్ధత అనగా చిత్తవృత్తి యందు
నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన శక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునుట. కదా, ఏంటిదంటే పరిశుద్ధత? పరిశుద్ధత అనగా దేవునికి సమర్పితమైన నైతిక స్వచ్ఛత. దేవునికి సమర్పితమైన, అది డెడికేటెడ్ అనగా కాన్సక్రేటెడ్ టు గాడ్, moral purity, a moral purity that is dedicated to God. నైతిక స్వచ్ఛత, దేవునికి సమర్పితమైన నైతిక స్వచ్ఛత. మంచితనం చాలా ఉంటుంది, ఏమేమో చెప్పొచ్చు, ఏమో చేయొచ్చు మనం, కానీ అది దేవునికి సమర్పితమైనటువంటి నైతిక స్వచ్ఛతనే పరిశుద్ధత. కనుక దేవుని పోలిక యందు సృష్టించబడిన, ఆ దేవుని యొక్క పోలిక యందు సృష్టించబడిన ఆ నవీన స్వభావంలో మనం ధరించుకుని దేవుని యొక్క మనసు గలవారమై, దేవుని యొక్క మనసు గలవారమై, దేవుడు దేనిని ద్వేషించినో దానిని ద్వేషిస్తూ, దేనిని ప్రేమించినో దాన్ని ప్రేమిస్తూ, ప్రతి విషయమును వాక్య కొలబద్దగా పరీక్షించుకుంటాం. ప్రతి విషయాన్ని వాక్యాన్ని కొలబద్దగా ఉండి మనల్ని మనం పరీక్షించుకోవడం. ఐ రిపీట్, పరిశుద్ధత అనగా దేవుని యొక్క మనస్సు గలవారమై, దేవుడు దేనిని ద్వేషించినో దాన్ని ద్వేషించి, దేన్ని ప్రేమించినో దాన్ని ప్రేమిస్తూ, ప్రతి విషయమును వాక్యమును కొలబద్దగా ఉంచుకొని మనల్ని మనం పరీక్షించుకోవడం. టెస్టింగ్ యువర్ సెల్ఫ్ as the basis and as the basis of the word of God. దేవుని వాక్యము ద్వారా కొలబద్దవనంగా తీసుకొని ఈ ప్రవర్తనాన్ని, సంబంధాన్ని నీవు పరీక్షించుకోవడం. That means the word of God becomes the basis of measuring your relationship. ఆ దైవ స్వభావాన్ని కొలుసుకోవడమే పరిశుద్ధత అని. కొన్ని సంగతులు మళ్ళీ చెప్తున్నారు వేరువేరుగా. పరిశుద్ధత, నీవు దేవుని ఆత్మకు సమీపముగా అనగా దేవుని ఆత్మకు సమీపముగా, ఆత్మలోనికి వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా చేర్చబడి, that means being brought into the realm of the spirit and into the mind of God by faith and through the word of God. దేవుని అనగా దేవుని యొక్క ఆత్మీయ విశ్వాస్యతలోనికి అనగా పరిశుద్ధ ఆత్మ యొక్క విశ్వాస్యతలోనికి నువ్వు చేర్చబడి, ఆ ఆత్మని వ్యక్తిత్వంలోనికి మార్చబడి, నీవు దైవ సంబంధమైనటువంటి ఐక్యతలోనికి చేర్చబడినప్పుడు, అనగా వాక్యము ద్వారా కొలబద్దమానము నువ్వు చేసుకుంటూ, నీవు దేవుని యొక్క మనసు గలవాడవై, ద్వేషించిన దాన్ని ద్వేషిస్తూ, ప్రేమించిన దాన్ని ప్రేమిస్తూ, దేవుని ఆత్మకు వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా నువ్వు ఆత్మలో చేర్చబడి, ఆత్మ నీలోనికి, నీ వ్యక్తిత్వంలోనికి సమకూర్చబడి, నీవు ఆత్మలో పరిపూర్ణతను పొందుతూ ఉన్నప్పుడు నీవు ఆ దేవుని యొక్క ఐక్యతలకు చేర్చబడి, ఆ సహవాసంలోనికి, ఆ సంబంధంలోనికి చేర్చబడతావు. కనుక ఆయనలో ఉన్న ఆ స్వభావం నీలో కనపరచబడుతుంది. కనుక దిస్ ఇస్ కాల్డ్ ద క్యారెక్టర్ ట్రైట్స్. ఆ స్వభావం, ఆ నేచర్ నీలో సమకూర్చబడుతుంది. కనుక నీవు పరిశుద్ధుడిగా ఆయన దృష్టిలో కనపరచబడదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ, క్రీస్తు ప్రభు వారి ఆత్మ, క్రీస్తు, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఆ పరిశుద్ధ ఆత్మ అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆత్మగా, పరిశుద్ధ ఆత్మ యేసుక్రీస్తు ప్రభులను మృతులలో నుండి లేపబడిన ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మనే పరిశుద్ధ ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద జీసస్, యేసు ప్రభు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మనే యేసు ప్రభువులను అనగా మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యేసు ప్రభు మృతులలో నుండి లేపిన ఆ ఆత్మనే పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మనే పరిశుద్ధాత్మ కృపావరముగా అనగా మనకు ఇవ్వబడింది. దానికి నిన్న పోయినసారి మనం ధ్యానంలో చూసాం కదా, మీరు నా ఆజ్ఞలు గాయకునే
మీరు నన్ను ప్రేమిస్తారు కనుక, మీరు నన్ను ప్రేమించినప్పుడు నా తండ్రి వలన ప్రేమింపబడతారు కనుక, నేను మిమ్మల్ని ప్రేమించి వేరొక ఆత్మను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు ఇచ్చేదను. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద ఫెయిత్. కనుక ఆ ఆత్మ 21వ వచనంకి వచ్చి ఏమంటాడు? మీరు నా ఆజ్ఞలు గాయకునే మీరు నన్ను ప్రేమించదు కనుక నేను మిమ్మల్ని ప్రేమించదు, నా తండ్రి వల్ల మీరు ప్రేమింపబడతారు, మేము కనపరుచుకుందుము అంటాడు. యోహాను సువార్త 14:23 వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించి నా మాటను గాయకుని అంటాడు. ఇక్కడ ఆజ్ఞలు కూడా మాట అంటాడు. మాటను గాయకుని మీరు నా తండ్రి వల్ల ప్రేమింపబడతారు, నేను మిమ్మల్ని ప్రేమించి మీ యొద్దకు వచ్చి మేము నీతో నివాసము చేసేదము, నివసించదము. దట్ మీన్స్ బై ద వర్చ్యూ ఆఫ్ బీయింగ్, ఆ వాక్యము ద్వారా నీ విశ్వాసాన్ని కొలబద్ధమానము చేయబడి ఆత్మలోనికి చేర్చబడి నీ యొక్క వ్యక్తిత్వంలోనికి, నీ బీయింగ్లోనికి పరిశుద్ధాత్మ చేర్చబడినప్పుడు ఆ అనుబంధం ఏర్పరచబడుతుంది. కనుక ఆ అనుబంధంలో ఆయనలోనిది నీలోనికి ప్రవేశించి ఈ పరిశుద్ధ ఆత్మ ఏ ఆత్మ అయితే మృతులలో నుండి యేసును లేపిందో, యేసు ప్రభువును లేపిందో ఆ ఆత్మ నీలో సమకూర్చబడి పరిశుద్ధాత్మ నీలో నివసింపబడి నడిపించబడి ప్రవర్తన విధానాన్ని నియంత్రిస్తుంది. సో వెన్ ద హోలీ స్పిరిట్, దట్ సేమ్ స్పిరిట్ విచ్ రైజ్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెత్, వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ బీయింగ్, నీలోనికి వచ్చినప్పుడు, అది ఎప్పుడు వస్తుందంటే విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించినప్పుడు, అది నీలో వాక్యము ద్వారా నివాసమును ఏర్పరచుకొని నీ మనోనేత్రమును తెరిచి సజీవుడైన క్రీస్తును నీలోనికి తీస్తుంది, నీకు కనపరుస్తుంది, నీలో నివసింపచేస్తుంది. Therefore, when the holiness comes into you, when the Holy Spirit comes into you, it tries to lead you, guide you, and strengthen you, and conform you, justify you. దేవుని కుమారుగా నిన్ను ఆ యొక్క స్థిరపరిచి నీలోనికి వచ్చి అతని అనగా దేవుని స్వభావాన్ని నీలో కనపరుస్తుంది. When the Holy Spirit comes into you, it demonstrates the nature and commitment of the Holy Spirit. నీలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ స్వభావము నీలో దేవుని స్వభావాన్ని రేకెత్తిస్తుంది కనుక ఇట్ స్టార్ట్స్ టు గైడ్ యూ, నేను నడిపిస్తుంది, సర్వసత్యములోనికి నడిపించి దేవుని పరిపూర్ణమైన ప్రత్యక్షతలోకి తీసుకొని వచ్చి దేవుని యొక్క ఆ స్వభావాన్ని నీలో కనపరిచినప్పుడు, ఆ స్వభావము నీలోనికి ప్రవేశించినప్పుడు దేవుని పోలికను కూర్చున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన నడుపు నీలోనికి వస్తూ ఉన్నప్పుడు నీలో పరిశుద్ధత ప్రత్యక్షపరచబడుతూ ఉంది. అందుకేమంటాడు, నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులైన అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క మన హృదయంలోనికి విశ్వాసమును బట్టి ఆయన చేర్చుకొని నమ్మి బాప్తీసం పొందడం ద్వారా నీలోనికి పరిశుద్ధాత్మ ఆయన వాక్యము యందు ఉన్నటువంటి నిశ్చయత కొలబద్ధమానము ద్వారా ప్రవేశించి now it starts to show the traits of the character of God, which is holiness. దేవుని యొక్క స్వభావాన్ని నీలో కనపరచడం ప్రారంభిస్తుంది కనుక ఆ హోలీనెస్ అనేది నీకు కనపరచబడుతుంది. మీన్స్ holiness is nothing but the nature of Christ that is being brought into us through the presence of the Holy Spirit. ఎందుకంటే అది దేవుని పరిశుద్ధ ఆత్మ అనగా యేసు ప్రభు ఆత్మ, అది పరిశుద్ధ ఆత్మ. Holy Spirit is the source for holiness. అంటే పరిశుద్ధాత్మ, what is the source of holiness? The source of holiness is nothing but the Holy Spirit. పరిశుద్ధాత్మనే పరిశుద్ధతకు మూలము. ఇది ఏంటంటే బై కల్టివేటింగ్, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని విశ్వాసమును బట్టి ఆ విశ్వాస్యతలో దేవునితో సంబంధం ఏర్పరచుకొని దేవునికి సమకూర్చబడినటువంటి ఆ యొక్క స్వభావాన్ని నీలోనికి సమకూర్చుకున్నట్టు వలన. సో వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్, బికాస్ విశ్వాసం ద్వారా అంగీకరించినావు కనుక, ఆ ప్రభుని చేర్చుకున్నావు కనుక, బాప్తిసం ద్వారా క్రీస్తుని అంగీకరించినావు కనుక, నీ హృదయం దేవుని ఆలయముగా మార్చబడి ఉంది కనుక, ఆ ఆలయములోనికి దేవునితో సంబంధముగా మార్చబడినప్పుడు, ఆ ఆత్మ సంబంధమైన ఆత్మ నీలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన ఈ సంబంధం ఏర్పరచబడినప్పుడు దైవ సంబంధమైనటువంటి సుగుణములు ఆత్మ ద్వారా నీలోనికి చేర్చబడతాయి కనుక, ఆ చేర్చబడినటువంటి సుగుణములు క్రీస్తు యొక్క స్వభావము కనుక, అది దేవుని యొక్క స్వభావం కనుక, ఆ స్వభావంలోనికి నువ్వు చేర్చబడదు. ఎగ్జాంపుల్,
How this relationship brings us the trait and the culture and the nature of God into our lives. ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం మనలోకి ఎట్లా వస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు. సరే, ద్రాక్ష దేవుడు, తీగలు మనం. తీగల్లో నుంచి ద్రాక్ష చెట్టుకు పోతుందా? చెట్టు నుంచి తీగలకు వస్తుందా? చెట్టులోంచి తీగలకు వస్తుంది, తీగల చెట్లకు పోదు. ఫ్రమ్ ద రూట్, ద స్టెమ్ నుంచి వచ్చేది చెట్టులో కొమ్మలకు వస్తుంది. అనగా దేవునిలోని చేర్చబడి ఐక్యత సంబంధంలోనికి వచ్చినప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఆ స్వభావము, ఆ పరిశుద్ధత నేచర్ నీలోనికి వస్తుంది కనుక నీవు ఆత్మ ద్వారా పరిశుద్ధతను ఆవరించుకొని ఉంటావు. ఎందుకు? 5వ వచనం అక్కడ చదువు. 5వ వచనం. మీరు నాయందును, ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ద ఫ్రూట్ కమ్స్. ద ఫ్రూట్ కమ్స్. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నిలిచి, దేవుడు నీ యందు నిలిచి ఉంటాడో ఆయనలోని నీలోనికి వస్తుంది కనుక ఆ పరిశుద్ధత నీలో సమకూర్చబడినప్పుడు అది ఫలిస్తుంది. And that fruit is nothing but the fruit of the Holy Spirit. Not fruits of the Holy Spirit, but it is the fruit of the Holy Spirit. నిజమే. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? చదువుతా చూడండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వాళ్ళైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. హల్లెలూయా. ఫలాను వాళ్ళందరూ రారయ్యా, కానీ మీలో కొందరు ఉన్నారు. అయితే మీరు కొందరు ఉన్నా సరే ఏం కాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు కనుక దుష్టత్వము నుండి, దోషము నుండి యేసు రక్తం ప్రతి పాపిని పవిత్రపరిచింది కనుక మీరు కడగబడి ఉన్నారు గనుక, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు గనుక, ఆ యేసు ప్రభువుని లేపిన, ఆ మృతులను లేపిన ఆత్మ నీలోకి చేర్చబడి ఉంది కనుక నీవు పరిశుద్ధుడిగా తీర్చబడి నీతిమంతుడిగా ఎంచబడుచున్నావు గనుక నీలో దేవుని స్వభావం సమకూర్చబడి ఉన్నది. ఆ స్వభావం యొక్క పరిపూర్ణతయే ఆత్మ ఫలము. ఆత్మ ఫలము. ఒకటి వండర్ఫుల్. ఆ ఆత్మలోకి వచ్చిన మనం పరిశుద్ధీకరిస్తుంది, కాన్సక్రేట్ చేస్తుంది, ప్రతిష్ఠించి అభిషేకిస్తుంది, పవిత్రీకరించి నీతిమంతులుగా శాంక్టిటీలోనికి, పరిశుద్ధతలోనికి తీసుకొని మనకు వస్తుంది. దేని బిడ్డలా, ఇట్స్ నాట్ ద ఫ్రూట్ బట్ ఇట్స్ ద ఫ్రూట్ ఓన్లీ. ఒకటే కార్పో అంటే ఒకటే ఫ్రూట్. ఏంటి ఆ ఫ్రూట్? పాయింట్స్ టు ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఒక ఫలము పరిపూర్ణమైన దేవుని స్వభావాన్ని కనపరుస్తుంది. ఆ 9, 12 అంటారు, దానికి వేరు వేరు పేరు పెడతారు, కానీ 9 మనకి ఇవ్వబడింది. ఆ 9 స్వభావాలు, ఇట్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావము ఆ యొక్క 9 గొప్ప ట్రేట్స్, క్యారెక్టర్ ట్రేట్స్ అంటారు. దానిలో ఈ ఫలములో మనకు కనబడుతుంది. ఫలములు అంటారు కానీ ఇది ఫలమే. అండ్ ఇట్ పాయింట్స్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఈ ఫ్రూట్, ఈ ఫలము రిప్రజెంట్స్ సింగులర్ యూనిఫైడ్ క్యారెక్టర్ ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీలో ఫలించే ఈ ఫలము ఈస్ ఎ సింగులర్ యూనిఫైడ్ క్యారెక్టర్. ఐక్యపరచబడిన ఏక స్వభావము. ఈ 9 సుగుణములను which call as the character like Jesus, like character traits, అనగా స్వభావం చూపించు యేసు ప్రభు యొక్క సుగుణములు.
ఈ పరిశుద్ధతలో దేవునిని కనపరిచినటువంటి దేవుని యొక్క పరిశుద్ధత కనపరిచే ఈ సుగుణములు, దేవుని సుగుణములు అనగా క్యారెక్టర్ ట్రైట్స్ అనగా నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఐక్యపరచబడిన పరిశుద్ధ స్వభావము. నీవు నా యందును నేను నీ యందును నిలిచినేలా ఇదిగో ఈ పరిశుద్ధత నీలోనికి వస్తుంది కనుక దైవ సంబంధమైనటువంటి ఆ ట్రైట్ నీలో కనపరచబడుతుందని ప్రభు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, నేను నీ యందును నీవు నా యందును ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మఫల సంబంధమైన నీతి అనే స్వభావంలోనికి వస్తుంది కనుక, దేవుని నీతి అనగా దేవుని పరిశుద్ధ వస్తుంది కనుక మనలో దేవుని పరిశుద్ధ. ఏంటంటే ఆ ఫలములు ఏంటంటే అవి? ప్రేమ, యు నో వాట్ ఇట్ ఈస్, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం కదా. 23 గలతీ 5:23-24. The fruit of the Spirit are manifestation of faith. అనగా విశ్వాసము వలన, విశ్వాసం యొక్క ప్రతిబింబ స్వరూపమే ది ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ అనగా ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ గా అది ఏర్పరచబడుతుంది. అనగా విశ్వాసము పరిపక్వతలోనికి వచ్చినప్పుడు ప్రభువు నీలోనికి వస్తాడు కనుక, ప్రభు స్వభావం నీలోనికి వస్తుంది కనుక, ఎక్కడైతే ప్రభు నీలోనికి వస్తాడో పరిశుద్ధాత్మ అక్కడ ఉంది కనుక, పరిశుద్ధ ఆత్మ నీలో దైవ సంబంధమైన ఆత్మీయ దేవుని స్వభావాన్ని కనపరుస్తుంది కనుక, ఆ స్వభావం యొక్క ప్రతిరూపమే ఆత్మఫలము. ఆ ఆత్మఫలమే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. దట్ మీన్స్ విశ్వాసం యొక్క ప్రతిరూపం, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ హోలీనెస్. ఈ ఫలములు బాహ్యంగా కనపరుస్తుంది. ఏమి కనపరుస్తుంటే అంతరంగములో క్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన నీలోనికి చేర్చబడిన దేవుని యొక్క పరిశుద్ధ స్వభావములు లోకానికి కనపరచడానికి నీలోనికి ఆత్మ ద్వారా, ఈ విశ్వాసము ద్వారా చేర్చబడిన దేవుని స్వభావము. The faith is the root of the holiness. ఇంతమంది ఏమన్నాం? The spirit is the basis of the holiness. Now, faith అనగా విశ్వాసము is the root of holiness and it makes us acceptable in the God's sight. విశ్వాసమును బట్టి ఒకడు నీతిమంతులుగా తీర్చబడతాడు కనుక, కృప వలనే నువ్వు తీర్చబడతావు కనుక, ఈ విశ్వాసం నీలోనికి అనగా యేసుక్రీస్తు విశ్వాసం వలన, ఆ యొక్క బాప్తిస్మం వలన ప్రభు నీలోనికి వచ్చి ఉన్నాడు కనుక, నువ్వు దేవుని యొక్క సంబంధము ద్వారా నీవు యోరున నాటబడినదై. కదండి, తీయండి మా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చక్కగా అంటాడు కదా. మీరు అంటే నాకు అందరూ తెలుసు, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించబడుతున్నాడు. అతడు నీటి కాలువలు యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని మార్చబడతాడు. దివారాత్ర ధర్మశాస్త్రం సరే, అతడు ఎవరు? దేవుని వాక్యంలో విశ్వాసం ద్వారా ఆయన ఎవరికి చేర్చబడిన నీవు యోరున నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. అంటే దట్ మీన్స్ there is the water, that is the presence of the Holy Spirit, and that gives you the fruit of the Holy Spirit, the character traits, సుగుణములు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ దేవుని స్వభావం దీనికి మార్చబడుతూ ఉంది. నిజమే. కొలస్సీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 ఆ వచనం అన్ని కలిపి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆయన ఏమంటుండే అక్కడ, మీ నిమిత్తం, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మొదటి మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకముల వారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువునకు సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకునే స్వభావం వచ్చేస్తుంది. అక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క మళ్ళా, మీరు సంపూర్ణ జ్ఞానమును,
ఆత్మ సంబంధమైన వివేకమును, ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించి ప్రతి సత్కార్యములో సఫలమగుచు సక్సెస్ ఇన్ ఎవ్రీ యాక్షన్, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్టుగా నడుచుకున్నటకు నీలో స్వభావం మార్చబడుతుంది. తగినట్టుగా నడుచుకునే స్వభావమే ఆత్మ ఫలము, హోలీనెస్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. కనుక అంటే తగినట్టుగా నడుచుకొని దేవుని యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టే స్వభావంలోనికి వచ్చి దేవుని విషయమైనటువంటి జ్ఞానంలో మనం వృద్ధి పొందుచు తగినట్టుగా నడుచుకొని నిన్ను నీవు అమీకేబుల్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ గాడ్, అనగా ఆ దేవునిలోనికి చేర్చబడే స్వభావంలోనికి మార్చుకొని వచ్చావు గనక, పాదరసం వల్లే ఐక్యపరచబడి ఉన్నావు కనుక పాదరసం యొక్క స్వభావం పరిపూర్ణతలోకి ఎట్లా వస్తుందో ఆ రీతిగా నువ్వు క్రీస్తులోనికి చేర్చబడి ఉన్నావు. ఎందుకంటే ఆయన స్వరూపములకు ప్రతిరూపంగా మార్చబడ్డావు. ఆయన సుగుణంలో నీలో చేర్చబడ్డవి కనుక ఇంటూ ద రెల్మ్ ఆఫ్ వన్నెస్. అప్పుడేమంటాడో తెలుసా? అప్పుడేంటో తెలుసు స్వభావం. గలతీయులు 2:20 నేను క్రీస్తులో కూడా శిలువ వేయబడి ఉన్నాను. I'm trying to bring the nature of God one by one. స్వభావం, ఆత్మ స్వభావం, పరిశుద్ధ స్వభావం. ఇప్పుడు ఏమైనా నువ్వేం చేసావు? ఇక్కడ వివేకం గల వారును ఆయన చిత్తం పూర్ణంగా గ్రహించిన వాడువైనావు, ప్రతి సత్కార్యములు సఫలమైనావు, దేవుని విషయమైన జ్ఞాన సత్కార్యములు సఫలమై అభివృద్ధి చెందినావు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా మార్చబడ్డావు, ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకొనిచున్నావు కనుక ఇప్పుడు క్రీస్తుతో కూడా సులభేడి ఉన్నావు. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తు నాయందు జీవించున్నాడని గలతీయులు 2:20 అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు కానీ క్రీస్తే నాయందు నౌ యు ద వన్ హూ ఇస్ లివింగ్ ఇన్ యు ఇస్ జీసస్, బికాజ్ హి ఈజ్ హోలీ. నౌ యు ఆర్ బీయింగ్ బ్రాట్ ఇంటు ద రెల్మ్ ఆఫ్ ది హోలీ. ఆయనలో ఉన్న పరిశుద్ధ స్వభావము, ఆయనలో ఉన్న ఆత్మ ఫలము నీలోనికి సమకూర్చబడి ఉంది కనుక, పరిశుద్ధాత్మ నీలో ఐక్యపరచబడి ఉంది కనుక, ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నావు కనుక, నీలోనికి ఆత్మ అనగా క్రీస్తు నీలోనికి వచ్చాడు కనుక ఆ ద్రాక్షావళిలో ఉన్న ఆ పరిశుద్ధత నీలోనికి వచ్చి ఉన్నది. Through faith, God's holy power has come into you. అపరిశుద్ధతను తీసివేసి, మాలిన్యమును కడిగి వేసి, ప్రొఫేన్ నుంచి సేక్రెడ్గా అనగా అపరిశుద్ధతలోనికి పరిశుద్ధతకు తీసుకుని వచ్చి మనను అభిషేకించి క్రీస్తులో నూతన పరచబడిన తన స్వభావంలోనికి మనల్ని మార్చి మనలో క్రీస్తును పోలినటువంటి స్వభావాన్ని లోకానికి కనపరిచి ఆ స్వభావములో అందరూ మనలో క్రీస్తును చూడ ఆత్మ ఫలమ ఉద్భవింప చేయడమే పరిశుద్ధతలోనికి నడిపించబడము. అనగా ఆత్మ ఫలము వలన నీలో క్రీస్తును కూర్చిన స్వభావము కనపరచబడుతుంది. దానిలో మొదటిది ప్రేమ. హౌ ద హోలీనెస్, ప్రేమ ఈజ్ నథింగ్ బట్ గ్రీక్ కూడా అగాపే అని వాడబడింది, కానీ దానికి ఇంకా 3 ఉన్నాయి. ఒకటి మొదటిది ఏంటిదంటే డిఫరెంట్ ఫార్మ్స్, బట్ అగాపే ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, లవ్. ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైనది, అన్నిటికన్నా ఉన్న ప్రేమలో అన్నిటికన్నా ఉన్నతమైన ప్రేమ. మొదటిది ఈరోస్, అనగా ఇట్స్ అ రొమాంటిక్ లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. తర్వాత ఫిలియో, ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్. తర్వాత స్టార్గే, ఇట్ ఈస్ అ ఫెమిలియల్ లవ్, కుటుంబ సంబంధమైన ప్రేమ, భార్య భర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, కుటుంబ ప్రేమ, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ నుంచి వచ్చేది. చివరిది అది ఆత్మగా దైవ సంబంధమైన ప్రేమనే అగాపే. అగాపే ఈజ్ ది సెల్ఫ్లెస్ లవ్ ఆఫ్ గాడ్. ఏం సెల్ఫ్లెస్ లవ్ అంటే తన యొక్క స్వార్థం చూపునటువంటి ప్రేమ, తను త్యాగంగా కనపరిచినటువంటి ప్రేమ. ఇట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్. ఎటువంటిది కూడా స్వహ అనేది లేదు అందులో, త్యాగమే. ఇట్స్ అ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్. ఇట్ ఇస్ అ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవ్. ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్. ఆల్వేస్ సీక్స్ బెస్ట్ ఫర్ అదర్స్. ఇతరుల మంచిని కోరే ప్రేమ, ఎవరిని ద్వేషించని ప్రేమ,
ఈ ప్రేమ యొక్క స్వభావము చాలా చక్కగా మన జ్ఞాపకం చేయబడ్డది. మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూషణ భాషలతో మాట్లాడిన, నేను ప్రేమ లేని వాడినైతే మునగడు కంచు గణగణలాడు తాళంలో ఇండును, ప్రవచించు కృపావరులు మరములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడునైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను. నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయను చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకును, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. దిస్ ఈజ్ అగాపే. ఈ స్వభావం నీలోనికి వచ్చినప్పుడు దైవ సంబంధమైన స్వభావం నీలో కనపరచబడుతుంది కనుక, దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీనెస్ కనుక, ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ కనుక నీలో దేవుని స్వభావం కనబడుతుంది కనుక పరిశుద్ధతలోనికి నువ్వు చేర్చబడి ఉన్నావు. హోలీనెస్ ఇస్ వెల్లింగ్ ఇన్ యూ. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన యుక్తకాలమందు తన ప్రేమను మనకు కనపరిచి ఉన్నాడు. అట్ ద రైట్ టైమ్ హి ఎక్స్ప్రెసెస్ హిస్ లవ్ ఫర్ us while we are still being sinners. ఇంకనూ పాపులమై ఉండగా. రెండవది ఆనందం, సంతోషం, ప్రేమ. ఆయనకు వచ్చేది సంతోషం. వాట్ ఈస్ జాయ్? జాయ్ ఈస్ డీపర్ దెన్ హ్యాపీనెస్. ఈ ఆనందం అనేది సంతోషం కన్నా పెద్దది. ఇది పర్మనెంట్ ఉండేది. సంతోషం అప్పుడు వస్తుంది పోతుంది అంతేగాని ఆనందం అనేది ఆ హృదయ అంతరంగంలో దాగి ఉండే ఒక ఆత్మీయమైనటువంటి ఉల్లాసం. సంథింగ్ దట్ ఈస్ బ్లిస్ఫుల్ విత్ ఇన్ యువర్ హార్ట్. చెప్పరాని ఆనందం. అది పోదు, త్వరగా రాదు, త్వరగా పోదు. సంతోషం వస్తుంది పోతుంది, సంతోషం వస్తుంది పోతుంది. ఇట్ ఈస్ డిలైట్ అండ్ రిజాయిసింగ్ కమింగ్ ఫ్రమ్ నోయింగ్ యువర్ అండ్ సర్వింగ్ యు. దేవుని తెలుసుకోవడం వలన, దేవుని నీలో అనుభవించడం వలన, దేవుని స్వభావం నీలో రావడం వలన, అది దేవునితో ఉన్న సంబంధం వలన నీలోనికి సమకూర్చబడుతుంది. ఏమి 10 ఏమంటాడు? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. ఆ దేవునిలో ఉన్న ఆనందమే నీ బలం అంటాడు. నెహెమ్యా 8:10. knowing your God and the joy of the Lord is your strength. Yes. దేవుని సంబంధమైన ఆనందం, ఆ ఉల్లాసం మనలోనికి వచ్చినప్పుడు పరిపూర్ణమైన ఆనందంలోనికి మనం చేర్చబడుతుంది. జాయ్ కమ్స్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న సంబంధం వల్ల మనకి సంతోషం. యు విల్ గెట్ దిస్ లవ్ బై బీయింగ్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. ఇది సర్కమ్స్టాన్స్ బట్టి చేంజ్ అయ్యేది కాదండి. పరిస్థితిని బట్టి సంతోషం లాగా వచ్చేది పోయేది కాదు. ఇది నిరంతరం నీలో ఉండేది. ఆయన యొక్క వాక్యము మనలో నిరంతరం నిలిచడం వలన దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది కనుక ఈ పరలోక సంబంధమైన ఆనందం ఈ హృదయంలో దాగి ఉండి ప్రతి కష్టతరమైన స్థితిగతులలో నువ్వు శ్రమలను, శోధనలు నువ్వు ఎదుర్కొంటున్న సమయంలో అది నీలోనికి వచ్చి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన నీతిని కనపరిచి ఆ ఆనందాన్ని మన హృదయంలో ప్రబలింప చేయబడుతుంది. యాకోబు పత్రిక 1వ వచనం 2వ వచనం, నా సహోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందమని తెలుసుకుని ఎంచుకునుడి. వాట్ ఎ గ్రేట్ వర్డ్ కదా. ఏమంటున్నాడు చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నీలో క్రీస్తు ఉన్నాడు కనుక, నువ్వు క్రీస్తు సంబంధంలోనికి చేర్చబడి ఉన్నావు కనుక నువ్వు శోధనలో పడినప్పుడు ఓర్పు కలుగ చేయబడుతుంది కనుక నువ్వు ధైర్యంగా ఉండు. నీవు క్రీస్తు నీలో ఉన్నాడు కనుక నీకు అది మహానందం కలుగ చేయవలసింది. ఎందుకంటే క్రీస్తు నీలో నుండి చీకటిలో నుండి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి తీసుకుని వచ్చి మరణములో నుండి జీవనానికి నీలో ఉన్నాడు కనుక నీకు అది సిచ్యువేషన్ బట్టి మారే ఆనందం కాదు, అది పరిపూర్ణంగా నీకు ఇవ్వబడుతుంది.
ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మనం చేసాం, మీకు గుర్తుంది లేదు, పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. మన స్వభావం ఏంటంటే చెప్పినప్పుడు వింటాం, అబ్బా మంచిగా ఉందంటాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను, షార్ట్ ఫార్మ్స్. ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ ఫర్ ద హోలీనెస్. పీస్, సమాధానం. ఇదేంటిది? నేను చెప్పే మాటలు గుర్తు కోసమే, అన్షేకబుల్ ఇన్నర్ పీస్, ఇన్నర్ కామ్నెస్. అన్షేకబుల్ ఇన్నర్ కామ్నెస్ అనగా అది ఐ డోంట్, అన్షేకబుల్ అంటే ఏమన్నా స్థిరమైనటువంటి స్థిరం, దేవుని అంతరంగా అంతరంగిక ప్రశాంతత. అంతరంగిక ప్రశాంతత. నైస్ వర్డ్, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అన్షేకబుల్ ఇన్నర్ కామ్నెస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, చాలా వచనాలు ఉంటాయండి, దయచేసి ఫిలిప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ సబ్స్ట్రాక్షన్ చేయాలి మనం. ఫిలిప్పి 4:6 నుంచి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత పూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములలో మీ తలంపులకు కావలియుండును. అది ముఖ్యం. అప్పుడు, ఎప్పుడు? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయములో కృతజ్ఞతతో, మన ప్రార్థనతో, విజ్ఞాపన చేత దేవుని తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం నీకు తోడై ఉంటుంది. మీ తలంపులకు, మీ ఆలోచనలకు తోడై. దీవించినప్పుడు చెప్తాము, సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీ జీవితంలో, తలంపులకు తోడైండును కాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం నిలకడగా, అంతరంగా ఆ యొక్క కామ్నెస్ను నీకు కలుగచేస్తుంది. Whenever there is a peace of God, the joy and the peace and the love that enter into you, దైవ సంబంధమైన స్వభావము నీలో ఇమిడ్చబడుతుంది కనుక, అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా అంటాడు. సర్వచిత్తము అనే పాటలో ఒక వచనం, అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. When the Holy Spirit comes, people see God's love. It's a holy character. When the Holy Spirit comes into you as a fruit of the Holy Spirit, the joy, anandam, unshakable joy comes in. And when the peace comes, నీ కదల్చబడలేని ఆ పరలోక ఆనందం నీలో సమకూర్చబడుతుంది. Peace of Christ rules our hearts. మన హృదయములలో ఆ సమాధానం మనలోనికి వచ్చినప్పుడు, మన తలంపులకు కావలి ఉన్నప్పుడు దేవుని సమాధానం మన హృదయములలో రాజ్యమేలుతూ ఉంటుంది. ఆ రాజ్యమేలు కొలస్సి 3:15 కొలస్సి 3:15 క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములు ఏలుచుండనీయుడి. ఇందుకే కలగా మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. క్రీస్తులో ఒక్క శరీరముగా ద్రాక్షవల్లిలో చేర్చబడిన నీళ్ళు క్రీస్తు సమాధానం నీ జీవితంలో ఏలుతూ ఉంటుంది. అండ్ దిస్ పీస్ కమ్స్ బై నోయింగ్ గాడ్, బిలీవింగ్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. By knowing God, by believing God, and experiencing God through relationship, which controls your mind, controls your thoughts, controls your temptations, in everything, unshakable joy, unshakable inner calmness will prevail in your heart. దేవుడి కోసం కనుక నీలో పరిశుద్ధుడైన దేవుని స్వభావము లోకానికి కనపరచబడుతూ ఉంది. దాని నెక్స్ట్ దీర్ఘశాంతం, ఫోర్బియరెన్స్, లాంగ్ సఫరింగ్ కదా. దీర్ఘశాంతం అంటే ఇంగ్లీష్ కూడా ఫోర్బియరెన్స్ అంటాం, లేదా లాంగ్ సఫరింగ్. ఇట్స్ ఎబిలిటీ టు హెల్ప్ సమ్ వన్ వితౌట్ గెట్టింగ్ అప్సెట్. దీర్ఘశాంతం అంటే ఎబిలిటీ టు హెల్ప్ someone without getting upset. అంటే నువ్వు దీర్ఘశాంతంలో నిన్ను అయ్యో విసుక కలవరపడక, ఇంకొకరికి సహాయం చేస్తూ, మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ సహాయం చేస్తూ,
విసుగక ఉండక నీలో దైవ సంబంధమైన ఓపిక మంచితనాన్ని కనపరుస్తూ నీవు దేవుని యందు నమ్మిక ఉంచి గాడ్ విల్ దేవుడు చేస్తాడని దేవుని నమ్మకించి అండ్ సమస్తము దేవుని యొక్క కంట్రోల్లో స్వభావంలో దేవుని యొక్క స్వభావంలో ఉన్నదని ఎరిగి ఓపికతో దీర్ఘశాంతంతో సహిస్తూ కొన్నిసార్లు వహిస్తూ దేవుని యొక్క తలంపులు అనగా దేవుని యొక్క ప్లాన్స్ మానవుని యొక్క ఉద్దేశముల కన్నా వేరైనవని, దేవుని తలంపులు మనుషుల వంటి తలంపులు కావని, యెషయా 55:8 మీ తలంపుల వంటివి ఆయన తలంపులు కావని ఎరిగి ఓపికతో దేవుడు తన కార్యాన్ని చేస్తాడని నిరీక్షణ కలిగిన వారమై దీర్ఘశాంతంతో కీర్తన గ్రంథం 37వ కీర్తన 7 నుంచి వచ్చిన చూడండి, మాటలు చెప్తున్నారు అక్కడ. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుచు, దీర్ఘశాంతంలో ఆయన కొరకు కనిపెట్టుకొనుచు, తన మార్గము వర్ధిల్లు వాని చూచి వ్యసనపడక, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడికే కాలము, కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా వరకు కనిపెట్టుకొని ఉండుట దీర్ఘశాంతం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండి మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవాడు ధన్యుడండి. ఈ దీర్ఘశాంతంలో దేవుడే చేస్తాడని దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకముతో పదే అవసరమైన పొరుగువాని యొక్క అక్కరలో నీవు కనిపెట్టుకుని దేవుని యొక్క మంచి మనసును కనపరిచేదే దీర్ఘశాంతం. ఈ సామెత ఉంది, మనకు చిన్న కథ చెప్తారు అప్పుడప్పుడు. ఒక అపార్ట్మెంట్ ఉందట. ఆ అపార్ట్మెంట్లో ఒక మీద ఫ్లోర్లో ఒక ముస్లిం ఉంటాడట. ఆయనకి పాందిని ఉన్నాడు వాడు. ఈ కింద అపార్ట్మెంట్లో ఒకడు ఉన్నాడు. ఆ ఒకడు క్రైస్తవుడని కాదు కానీ చూసేవాడు క్రిస్టియన్ సంబంధం ఇదేవాడు. రోజు పోతూ దిగేటప్పుడల్లా ఆ మెట్ల మూల మీద ఉంచిపోతాడట ఆ పాము. ఒకరోజు బకెట్ తీసుకొని కడుక్కున్నాడట. కడిగి ఇట్లా చేయకన్నాడట. ఆయనను అది తొందర చేయడానికి ప్రతిరోజు పోయేటప్పుడు ఊసిపోతాడు, ఈయన కడుక్కుంటూ రావాలి. ఆయన ఊస్తాడు, ఈయన కడుక్కుంటాడు, ఆయన ఊస్తాడు, ఈయన కడుక్కుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఈయన బకెట్ పట్టుకొని రెడీగా నిలబడ్డాడట. అక్కడ ఏమనేవాడు కాదట. ఆయన పాను పోయగానే ఈయన బట్టతో తుడిచేసుకునేవాడట నీళ్ళతోటి. బకెట్ పట్టుకోగానే అక్కడికి ఉయ్యబోయి ఆగి బుధం మీద చేసి కిందికి వచ్చాడంట. నీకు ఈ ఓపిక ఎక్కడిది అన్నాడంట. ఈ ఓపిక ఎక్కడిది? దీర్ఘశాంతమైనటువంటి దైవ స్వభావం వలన మనిషి స్వభావంలో మార్పు. ద ఈవిల్ నేచర్ విల్ గివ్ అవే. అందుకే ఏమంటాడంటే, నీవు వ్యసన పడక, అప్సెట్ కాకుండా మరీ దేవుని నమ్మి ఓపిక ఆయన వైపు వేచి చూస్తూ ఆయన నో దట్ గాడ్స్ ప్లాన్స్ థాట్స్ ఆర్ మానవుని యొక్క ఆలోచన కన్నా విభిన్నమైన ఆలోచన దేవుని కనుక ఓపికతో దేవుని వైపు చూడు. ఎఫ్ఎస్సి 4:2. ఎఫ్ఎస్సి 4:2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంగా నడుచుకునవలేను. మీరు పిలువబడిన పిలుపునకు తగిన దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకునవలెను. ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బట్టి మాలుకొనుచున్నా. దీర్ఘశాంతంలో బట్టి, ఆ దీర్ఘశాంతంలో ఉన్నటువంటి సంపూర్ణ వినయం, విధేయతను బట్టి ఇది స్వభావం. ఇది దట్స్ వన్ ఆఫ్ ది గాడ్స్ ట్రైట్. ఎంత పాపినైనను ఏంటిది? దీర్ఘశాంతంతో ఆ ప్రేమలో చేర్చుకునే క్రీస్తు స్వభావం, వేచి ఉండడం ప్రభు యొక్క కనికరం. 5వది కైండ్నెస్. దయాలత్వం. కైండ్నెస్ అంటే ఏంటిది? దయాలత్వం.
దయాలతో దయ దయ, మృదువుగా, ప్రేమతో ఇతరుల పట్ల దయతో ప్రవర్తించు. మనం అంటే మృదువుగా, మంచి మాట చెప్పి మృదువుగా. అయితే దయ ఏమంటాడో తెలుసా? లుకింగ్ బియాండ్ అవర్ ఇంట్రెస్ట్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. మన సొంత అక్కరలను కాకుండా ఇతరుల అక్కరల కొరకు చూసే స్వభావం అట కైండ్నెస్ అంటే. ఇతరుల పట్ల వ్యవహరించు. ఇతరుల కొరకు అనగా ఇంగ్లీష్ ఏమంటున్నాడు తెలుసా ఆయన? లుకింగ్ బియాండ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. ఇతరుల అక్కరను, ఇంట్రెస్ట్ అక్కర, వాంట్, మన అక్కరలు కాకుండా ఇతరుల అక్కల కొరకు చూచేదే. అనగా చెడు చేసిన వానికి మంచి చూపించడం, ఒక చెంప కొట్టిన వానికి ఇంకొక చెంప, కోసులు అంటే 2 కోసులు. దిస్ ఈస్ ద కైండ్నెస్ అంటున్నాడు ఇక్కడ బైబిల్లో. ఈ స్వభావము మన యొక్క స్వలాభం కాక ఇతరుల యొక్క లాభం చూడడం. హౌ బెటర్ యూ కెన్ బి యూస్ఫుల్ టు అదర్స్. ఇంగ్లీష్లో చక్కని మాట. హౌ బెటర్ యూ కెన్ బి గుడ్ టు అదర్స్. కైండ్నెస్ ఇస్ సంథింగ్ దట్ యువర్ చెడుకు మంచి స్వభావం కనపరిచేది. అతడు దానికి అర్హుడా కాకపోనియండి, వెదర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఈ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు కృప అంటే ఏంటి? మనము దానికి అర్హులము కాకపోయినా మనకి ఇచ్చేది కృప. అది మంచితనం, అది గుడ్నెస్, కైండ్నెస్. అన్ని సేమ్ వర్డ్స్, గుడ్నెస్, కైండ్నెస్, జనరాసిటీ. ఆ 9 గుణాలు చూపెట్టి చాలా మటుకు కలిసి ఉంటాయి అవి. అంటే వాడికి అర్హుడనే కాదు సుమి, అర్హుడు కాకపోయినా సరే ఇతరుల యొక్క అక్కరను చూస్తూ వారిని చెడుకు మంచి మనం స్వభావాన్ని కలగచేస్తూ ఓపిక దీర్ఘశాంతంతో మన ప్రవర్తనలో తొడకక మనము అదికి అర్హుడు కాకపోయినా లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకా 6:35. కుడిభాగం మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దిస్ ఈస్ కైండ్నెస్. అర్హత లేని వారు అయినను సరే, చక్కని మాటలండి. లుక్ ఎట్ ఇట్. మీరైతే ఎట్టివారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. కైండ్నెస్ టేక్స్ యూ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ది హైయెస్ట్. ఆయన కృతజ్ఞత లేని ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం కలిగి ఉండుడి. కైండ్నెస్ ఈజ్ కనికరము. అర్హత లేని వారి పైన దేవుని యొక్క మనసును కనపరిచే ఆ స్వభావం, నిజమే దేవుని బిడ్డలారా. ఐ థింక్ ఎక్సీడింగ్. ఇది కంప్లీట్ చేద్దాం. మనం 4 గంటలనే ఉందాం. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్. ఐ థింక్ టుడే we will stop at kindness so that we have another 4. We can continue tomorrow with a little more addition and close the book, the holiness. We already crossed 6:10, so I think I'll stop here. కనికరమగిన స్వభావం మనం కలిగి ఉండి వారి అర్హత లేకపోయినను ఆ దేవుని స్వభావమును కనపరిచే దేవుని గుణమే ఈ ఆత్మ ఫలము యొక్క కనికరము లేదా కైండ్నెస్. దేవుడు తన జ్ఞానములో ఇవి అర్థం చేసుకున్నటకు మనకు తోడైండుగాక. బిఫోర్ ఐ థింక్ ఐ క్లోజ్, ఇంకొక మాట కూడా చూద్దాం. తీతు గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒక్కసారి. తీతు గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనం. సంపూర్ణ మాన్యత చదువు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలేను. ఎవడైనా
తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘంను ఏలాగు నువ్వు తిమోతి చదువుతున్నావు, తీతు. సరే తీతు అన్నారు. తీతు But when the final act of God is appeared, 4వ వచనం ఉంది. అయ్యా మన చదువు. రక్షకుడు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆ, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను holiness comes through కనికరము. This is the final word. Holiness comes through కనికరం. ఏమంటున్నాడు చూడండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పున పూర్వజన్మ సంబంధమైన స్నానము ద్వారా బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది న్యూనెస్ ఆఫ్ లైఫ్, న్యూ బర్త్, నూతన స్వభావం సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుతుంది. The kindness gives you a new nature. A new nature. ఒక నూతన స్వభావం కలిగిస్తుంది. Therefore, కనికరము ఆత్మ ఫలముగా దేవుని నూతన స్వభావాన్ని కలిగచేస్తుంది కనుక అది దేవుని యొక్క మనస్సు, ఆయన కనికరం. ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ కనికరం అనేది దేవుని పరిశుద్ధ స్వభావం. దేవుడి తన కృప మనకు కలుగు చేయను కాక. థ్యాంక్ యూ తండ్రి గారు. ఉదయకాల సమయం మన డివోషన్ నడిపించి